పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ కు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయగా జగదీశ్వరి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు ప్రారంభంతో గుమలక్ష్మీపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని చెప్పుకొచ్చారు. ఇది వరకు రాళ్లు తేలి రోడ్డు అధ్వానంగా ఉండేదని, వర్షం పడితే ప్రయాణికులు నడవడానికి కూడా నానా అవస్థలు పడేవారని, ఆర్టీసీ కాంప్లెక్స్ కు బస్సులు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేదని, ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం జరగడంతో ప్రయాణికులు స్థానికులు అవస్థలు తప్పుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో రహదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీధిలో ఆర్టీసీ కాలనీలో చాలా ఇబ్బంది అయింది. చాలా ఏళ్ల నుండి ఈ రోడ్డు పూర్తి స్థాయిగా ఉండిపోయిన పరిస్థితి అందరూ గమనించారు. మరి ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గుమలక్ష్మీపురం గ్రామస్తులకు అందరికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈరోజు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే ఎన్నో ఏళ్ళ నాటి కళ నెరవేరిందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డు మరి చక్కగా వేశారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అలాగే ఏవైతే డోలీ రోడ్లు ఉన్నాయో డోలీ రోడ్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నిజంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి గారికి